అట్లా ఉంది కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను ప్రమోట్ చేయాలి కదా. అది ఇంకా ఎవరికి చేయాలి? భారతదేశంలో చేయాలి కదా. నేను తెలంగాణలో ఉంటే కాదు కదా, మొత్తం ఇండియా లెవెల్లో. ఈ మధ్య మీరు బీజేపీని బాగా ప్రమోట్ చేసేలాగా మాట్లాడుతున్నారు, ఎక్కడైనా త్వరలో చేరుతారు కుటుంబంతో సహా అన్నది. మీరు దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది బీజేపీ స్లోగన్ మీరు కూడా అదే అవునా? నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అవుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికైనా చూడండి, మీరు ఒక మాట చెప్తున్నారు. మల్లారెడ్డి గారు ఒక పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో డౌట్ లేదు. అది కాకుండా మేము ఇది చేసేది ఓన్లీ ఫస్ట్, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నేను ఇది పోరాడేది ఓన్లీ. నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్ తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ మినిస్టర్, మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను. ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా చూడాలంటే పార్టీ కాదు, ఇక్కడ అందరు కలిసి పనిచేయాలి. మొన్న నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఆయన కూడా నేను మొన్న ఇన్విటేషన్ ఇచ్చాను. అందరికి ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నేను. సో ఇది ఇట్ ఇస్ నాట్ అ పార్టీ కన్సర్న్ సిచ్యువేషనే కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, డిజిటల్ ఇండియా కోసం మాత్రమే, స్కిల్ కోసం మాత్రమే, అంతే.